గురువు గారు అంటే భగవంతుని పూజించాము. అవును. మనం మందిగా పాడుకోవాల్సింది ఏమిటి? మన విద్య చెప్పిన గురువు గారు పెద్దం చెయ్యాలి. గురువు లేని విద్య అన్నారు. దేనికైనా గురువు ఉండాలి. అవును. ఈ గారి గట్టన్నా అవునా మాది రామచంద్రపురము అదే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. వారి వెళ్ళన్నా గ్రామములో కాబోయే తూర్పు గోదావరి జిల్లా. అవును. కోట రామచంద్రపురం తాలూకా. అవును. వెల్ల గ్రామ కరపరిస్థితులు. అవును. వరణానికి కాపులమ్మ చిట్కాల కాటయ్య కామేనే కళాకారులు. అవును. తిరుమల తిరుపతి దేవస్థానము. అవును. నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి కవి చేసిన కదండి. ఈ ఒక్క కథ రామాయణములో కానీ ఒక భారతములో కానీ ఒక పుస్తకములో కానీ పుట్టవలేదండి. ఇందులో పడాలేదమ్మా. అవును. మహానుభావులు చెట్టు పాటి వెళ్ళిపోతున్నారు. అవును. చిట్టేకాయలు కోసుకుని అవును ఊరు అమ్ముకుంటున్నాము. అవునండి. ఎందరెందరో కళాకారులు బతుకుతున్నారు. అవును. నాకు విద్యాధర నేర్పిన గురువు గారు ఎవరంటే అమ్మ రామచంద్రపురము రాజండి వండము. వారి వెళ్ళన్న గ్రామములో వారెవరనాని కాపులు గురువు గారి పెద్దన గుర్తుగా చేసామండి. మనం ముందుగా పాడుకోవలసింది ఏమిటి? ఆ దుర్గమ్మ తన జీవిత చరిత్ర కథగా చెప్పాలి. ఎలా పుట్టిందో ఎలా జరిగిందో అనంత పిల్లనే గ్రామంలో ఎంత పేరుగా ఉంది. అమ్మవారి జీవిత చరిత్ర కథగా చెప్పాలండి. కథగా చెప్పాలి కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ అక్కడ గోవిందనాలి. ఏడుగుల వాడ ఎవరన్నా గోవిందన్నారా? ఏమంటారండి గోవిందంటే? వర్షానికి చలిహేస్తుంది. ఏమన్నారు? గోవిందనమన్నారా? అరమన్నా. ఈ మగవారందరూ కూడా గోవిందని భలే అన్నారండి. అక్క చెల్లెలు ఆడపడుచులు ఉన్నారే ఏమన్నారు? ఎలా అయిపోయింది? ఏం పోయింది? పుల్లు భోజనమా? పుల్లు భోజనాలు కదండి, సీరియల్ పోయింది. ఏ సీరియల్? నల్లపిల్ల తెల్లపిల్ల. నల్లపిల్ల తెల్లపిల్ల అంటే అంటేని ఆరణేకు మా బ్రహ్మముడి చూడండమ్మా. గోవిందనంటే మన గ్రామానికి సెలవా, మన ఇంటికి సెలవా, మనకు కడుపుకి సెలవని ఏనాడో మా పెద్ద గురువు గారు చెప్పారు. అందరూ కూడా గోవిందనాలి. ఏడుకొండల వాడ
నాకతము అవును. ఆ భూదేవి తల్లి ఆ. ఎలా జన్మించింది ఎలా జన్మించింది? అమ్మ భూమి పోలకాలు పుట్టగా ముందు. అవును. ఎవరు పెట్టారమ్మో ఎవరో పెరిగారు. భూమి పోలగాలు పుట్టగాండు. ఎవరో పుట్టిరమ్మ, ఎవరో పెరిగిరు. అమ్మ ఎవరో పెట్టారమ్మా ఎవరో పెరిగారమ్మా. అవును. ఆవిడ ఓంకారమని ఏటి గంగమ్మ పుట్టి. ఎవరో పుట్టిరమ్మ, ఎవరో పెరిగిరు. ఓంకారమని ఏటి గంగమ్మ. ఓంకారమని ఏటి గంగమ్మ పుట్టి. అవును. ఆ గంగాలో పుట్టాయి తామరకోరమ్మ. ఓంకారమని ఏటి గంగమ్మ. గంగాలో పుట్టాయి గంగారమ్మ. ఆ గంగాలో పుట్టాయి తామరకోరమ్మ. అవును. ఆకులో పుట్టింది తామరపు. గంగాలో పుట్టాయి గంగారమ్మ. ఆకులో పుట్టింది గంగారమ్మ. చూడండి నాయన ఆ. ఈ భూమి పోలాకల పుట్టనాకతమమ్మ. అవును. పైన ఆకాశము లేదు అవును. కింద భూదేవి లేదు ఆ. అంతర సమయంలో అవును. ఓంకారమని శబ్దం పుట్టింది ఆ. శబ్దములో గంగమదలు పుట్టింది అవును. గంగలో తామరాకులు పుట్టాయి ఆ. తామరాకులో తామర పుష్పం పుట్టింది అవును. తామర పూలు ఎవరు పడుతున్నారు ఎవరు పుట్టారండి? ఇప్పుడు కాళికా దేవస్థదమ్మ ఆ. చెండి బాబలల్లి పొగడ తల్లి అవును. తామర పూలు ఎవరు పడుతున్నారు ఎవరు పుట్టారు? ఓంకారమని ఏడు శక్తి. తామర పూలు పుట్టిన తల్లి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఎనకాల పెంచి పూలు పెడుతుందమ్మ. అవును. ఎనకాల పెంచి దండు పెడుతుంది. సొరకాయ అభింది, గోరు పెట్టిందమ్మ. సొరకాయ అభింది, గొంగళి పెట్టింది. పూలు రెక్క చాపు అలా కట్టి. గొడుగు కట్టి ఉంది. ఎడరెక్క అలా చాపు గొడుగు కట్టి ఉంది. మా దండిలోన తల్లి అనుకోతున్నానమ్మ. అవును. ఏం సాధన వల్ల ఆది చేస్తమ్మ. ఎందరో తల్లి అడుగుతున్నారమ్మ. రంగాస కళవల్లి ఆదిశేషమ్మ. ఆడగాల తల్లి నాయన. విశేషంగాని నాయన. ఆ ఫోటోల తల్లి నాయన. విశేషంగాని నాయన. ఆడగాల తల్లి అబ్బాయి. అన్ని పెట్టిందో అబ్బాయి. ఆడగాల తల్లి సృష్టించుకుని అలా అలిసిపెట్టిందండి. పోటుగాల తల్లి సృష్టించుకుని పరవడిల్లిపోతుంది. దొందులో ఇలా ఉండిపోనా ఆ. ఏమి చేస్తే బాగుంటుంది అవును. ఈ దొందులోనమ్మా ఆ. 3 గుడ్డులుగా సృష్టించిన పోయిందా గోవిందు. 3 గుడ్డులుగా సృష్టించిన తల్లి ఏం చేస్తుంది? అమ్మ 3 గుడ్డుల మీద దొందరగోతుంది. అవునా? ఆవిడ ఎంత జగడ వల్ల అది చేతమ్మ. మూడు గొడ్డల మీద ఎత్తగలగంగ. రంగాస కళవల్లి ఆదిశేషమ్మ. 3 గుడ్డులో పట్టుకున్న అలా నీపోతుంది. అణగిపోతుంటే ఆ. కాళ్ళు జారిన గట్టు కింద పడ్డాడు. ఆదిశేషుడు కింద పడ్డాడు. కింద పడ్డాడంటే ఏమయ్యిందమ్మా? కింద పడ్డాడు ఏమయ్యిందమ్మ. కాళ్ళు జారిన గుడ్డు గంగలో పడిపోయిందండి. గంగలో పడ్డా గుడ్డు బద్దలాసిపోయింది. బద్దరాసిన పేడిలు ఏమవుతుంది? అమ్మ కిందన్నా పేడి భూమల్లా అవ్వదు. అవునా? అమ్మపై పేడి పోయింది ఆకాశమయ్యో. కిందనా వేడి భూమన్నా అయ్యో. పై వేడి పోయింది ఆకాశమయ్యో. కిందన్నా పేడి భూమండలమైందండి. పైనున్న పేడి ఆకాశమైంది. అన్నిలో సందామమ్మ ఏమి జరిగిందమ్మా? అవునా? సూర్యుడు చంద్రుడు వెలుగుతున్నాడు. అంజలా జొన్నమ్మ ఏమయ్యమ్మ. సూర్యుడు చంద్రుడు వెలిసివచ్చెను. అందులో ఉండే సందమామమ్మ అవును. సూర్యుడు చంద్రుడయ్యి అలా వదిలించారండి. రాలిన రబ్బలు ఏమయ్యమ్మ? ఆకాశమంతా చక్కరయ్యాడు. ఆకాశమంతా చక్కరయ్యాయో చక్కరయ్యాయో.
ఆకాశానికి నక్షత్రాల కింద ఏర్పడ్డాయి. అవును. ఎలా ఉంటుండగా మహాబలి ఎలా ఎలా ఉంది? ఉంది? రెండే గంటల మీద చెత్తనగేస్తుంది. అవునా? ఆవిడ ఎంత సంకటదల్లో అది చేస్తమ్మాయి. రెండు గుడ్డులో పట్టుకుని అలా నిలిపోతుంది. అడిగిపోతుంటే ఆ. రెండొక్క గట్టు బద్దలాసిపోయింది. ఆ. బద్దలాసిన గుడ్డులోని అవును. అగ్ని పుట్టింది. ఆయన పుట్టింది. చెట్టులు శ్యామలు పరహంతాల కన్నా మారిపోయి గంగయ్య బాగుతుంది. సభాపురలా సంగడగచ్చు. ఏమనండి? ముందుగంతా గంగాదేవి పుట్టిందన్నారు. అవును. మళ్ళీ గంగయ్య తాగటం ఏమిటనుకోవచ్చు. అవునండి. మన భూదేవి కన్నా మీరే ఉంది. భూదేవి పైన మీరే ఉంది. భూదేవి తల్లిని చూసినా కానీ అవును. కోడిగుడ్డాకారంలో పోయింది. ఆ. ఇలా ఉంటుండగా అవును. మహాబలి ఎలా ఉంది? ఎలా ఉంది? గొడ్డె గొడ్డె మీద చెత్తనగేస్తుంది. అవునా? ఎంత సంకటదల్లో ఆది చేస్తమ్మ. గొడ్డు గుడ్డు పట్టుకుని అలా వెళ్ళిపోతుంది. ముచ్చటగా మూడైన రోజు జరిగింది. ఆరతిగా రోజు తొలగిల్లినాడు. ఆరతిగా రోజు తొలగిల్లినాడు. ఆయనే తల్లి వెలుగొట్టు బద్దలాసనమ్మ. బద్దలాసన కొట్టు ఏమయ్యారు? తల్లి వేలుగుని తట్టుకోలేక మళ్ళీ మన బదలాసిపోయింది. అవును. బదలాసిన గుడ్డులోని ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. గోవిందా. ఏమండి గురువుగారు? ఆ. నా చిన్న సందేహం అండి. ఏటి బాబుని వచ్చిన సందేశం ఈ ముగ్గురు అబ్బాయిలు ఆ. ఒకే గుడ్లు ఒకసారి పుట్టారండి. అమ్మాయి కూడా ఆయ్. గుడ్డని చల్లుతుంది. ఆ ఒకసారి చూస్తుంది. పక్కన కొడితే ఇక్కడ చూస్తుంది. ఈ ముగ్గురిని మహాతల్లి అవును. ఏమి చేస్తుంది? ఏం చేస్తుంది? ఆవిడ మా చుట్టల కాడ ఆయన నేలలేదా చెట్టు, ఆయన చెట్ల కాడ నేలలే కాదు, ఎప్ప చెట్ల కాడ రాయలసిందో. వేడిలో కాలే ఆయన చేతులు అంటాడు. వేడిలో కాలాలు తల్లి చేస్తున్నాయి, చండీలో కాలాలు తల్లి చేస్తున్నాయి. ఒక్కటైన తాళే ఆయన ఊసలయ్యాయి. ఒక్కటైన బాల ఊసలాడి, కాలుతగిన బాల ఎవరు గంగాళంలో ఉన్నాం. జాతమ్మ రావాలి. అయినమ్మా వచ్చేది దగ్గరకు వచ్చేది. అందంగా అసలేమంటే ఏమన్నారు? అప్పుడు తప్పలేదండి. చూడండమ్మా, ఈ ముగ్గురి నేనమ్మా అవునా? అంతా ఇంత 12,000 బాలాకుమారి చేసింది. ఆ. చేసిన తల్లి కల్లారా చూస్తుంది. అవును. కల్లారా చూసింటుంది. ఏమని? ముందుగా కలియుగం పుడుతుంది. ఆ. కలియుగంలో మానవులు పుడతారు. అవును. ఇలా ముగ్గురిని దేవుళ్ళను పూజించాలి. అలాగని అవును. ముందుకంట బ్రహ్మదేవునికి ఏకేశంటుంది. ఏమని? బాబు నీ పేరు భూలోకములో ఆ. బ్రహ్మదేవుడు అంటారు. నీ పేరేంటి బాబు? బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి అలా బ్రహ్మలోకము రాజుకుంటూ రెండో వాడిని పిలుస్తుంది. అవునని. బాబు నీ పేరు భూలోకములు ఆ. మహావిష్ణువు అంటారు. నీ పేరేంటి బాబు? ఓయ్, గొగ్గులకి శ్రీగా సెలెక్ట్ మహావిష్ణువు అని పేరు పెట్టి ఆ. అలా వైకుంఠ పట్నం రాజించింది. గోవిందా. మూడో వాడిని పిలుస్తుంది. ఏమని? బాబు నీ పేరు భూలోకములు ఆహా.
గౌరీ శంకరుడు అంటారు నీ పేరేంటి బాబు ఏమప్పా నువ్వు కట్టప్పలా ఉన్నావు మీ అమ్మ గౌరీ శంకరుడని పేరు పెట్టి అలా కైలాస పట్టం రాజు గోవింద రాజులు ఇస్తుంటే ఎవరో రాజారు ఎవరో బాబుల వారు ఎవరు రాజ్యాల వారు ఎవరి భూముల వారు ఈ మహాతల్లి అడవిల్లో నా తల్లి కలదు తిరుగుతుంటే మహాతల కాకల పుట్టుకొచ్చింది అడవిలో భోంచేయడానికి ఏముంటాయి పళ్ళు బలం ఉంటాయండి పళ్ళు పళ్ళ వృక్షాలుంటాయి అవును ఎన్ని పళ్ళు తింటున్నా కానీ మహాతల కాకల బాధకు తీరతం లేదు కొన్ని కారణాల వల్ల మనకి కలియుగం పెరగడానికి మానవ జన్మ పెరగడానికి అడవిలో వృక్షం పుట్టింది వృక్షానికి పండు జన్మించింది ఆ పండుని చూసి అలా భుజించింది పోయిందా నేను ఇంటి మేము అమ్ముతున్నట్టే అయితే మొన్నటిదాకా మా అమ్మక నాకు బోనాల పండుగ ఇవాళ నుంచి సేవంగా మహాతల్లి పొల్లు పోయిందే గాని ఈ కలియుగం పెరగడానికి మనకి మానవ జన్మ పెరగడానికి మహాతలికి పుట్టాయి అప్పుడే పుట్టాయి మానవుడనే వాడు కనిపిస్తలేదు మహాతలి దృష్టిలో చూసింది ముగ్గురు కనిపిస్తున్నారు ఎవరండి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గౌరీ శంకరుడు ముగ్గురులో ఎవరు ప్రణాతరావును తీస్తారు అంటే పొందకపోతారా పొందగడియాలి అలాగని పొందకుండా బ్రహ్మలోకం వస్తుంది అరేటి అమ్మ టెంట్లో కూర్చున్నమ్మా ఎవరు ఖాళీగా ఉంది ఎవరు కదమ్మా ఎవరు టెంట్లో కూర్చుండమ్మా లేక రావాలి మనకు ప్లేస్ ఎక్కడ లేదు వచ్చే వాడే బ్రహ్మలోకి వెళ్ళి బ్రహ్మదేవుడు చూసండి అయ్య బాబోలు ఎవరు బాబు బ్రహ్మదేవుడు అవునా దేవుడుగా ఉంటావు అనుకున్నారు
కాదు మూడొక్కల ఇద్దరు దాచింది అలా బ్రహ్మదేవుడు మార్చుడు బ్రహ్మదేవుడు మార్చి తెలివై గుండ పట్టవలసింది భూమికి వచ్చాని భూమికి వచ్చాని భూమికి వచ్చాని ఏమంటుంది అయ్యా బాబు